పర్టికులర్గా ఈ డి సినిమాకి సంబంధించి ఈ డి సినిమా వెలుగులోకి రావడానికి అసలు స్టార్టింగ్ నుంచి ఫినిషింగ్ అయ్యి రిలీజ్ అవటానికి మీ యూనిట్ కూడా అంతే కష్టాలు పడింది కదా. సో వాటన్నిటిని ఒక్కసారి నెమరు వేసుకుంటే ఎలా? యాక్చువల్గా అండి డి అనే కథ నాకు ఒక లైన్ ఎక్కడ కోన వెంకట చెప్పినప్పుడు ఆ లైన్ని నేను నా రైటర్స్ గోపిమోహన్ వీళ్ళతో కూర్చుని డెవలప్ చేసుకుని ఒక ఫుల్ కథగా రూపొందించిన తర్వాత నేను ఒక ప్రొడ్యూసర్కి చెప్పాను. ప్రొడ్యూసర్కి చెప్తే ఆ ప్రొడ్యూసరు కథ చాలా బాగుంది అంటే అప్పటికి నేను విష్ణుని ఎక్కడ ఉషా కిరణ్ గెస్ట్ హౌస్లో సార్ చూశాను. ఈ అబ్బాయి బాగుంటాడు ఈ క్యారెక్టర్ కానీ నేను ఫీల్ అయ్యాను. ఓకే, ఫీల్ అయిన తర్వాత నేను ఆ ప్రొడ్యూసర్కి ఈ క్యారెక్టర్ విష్ణు చేస్తాడు హీరోగా, మనం ఈ కథ చేద్దామని చెప్తే ఆ ప్రొడ్యూసరు లేదు వేరే హీరోతో చేద్దాం ఇది అని చెప్పాడు. అంటే ఆ వేరే హీరో అప్పటికి అవైలబుల్ లేడనే విషయం నాకు తెలుసు. సో ఈ హీరోతో అయితే ఏంటి అంటే వాళ్ళు అంత సముఖంగా లేరు విష్ణుతో చేయడానికి. అప్పుడు నేను క్యాజువల్గా సచిన్ ప్రొడ్యూసర్ ఇప్పటికీ ఉన్నారు. ఆ తర్వాత నేను సినిమాలు కూడా చేశాను. సో అది ఎవరు నాకు పేర్లు అనవసరం. సో ఆ తర్వాత నేను సత్యనారాయణ రెడ్డికి చెప్పాను క్యాజువల్గా. సత్యనారాయణ నా ఫ్రెండ్ కదా. సత్యనారాయణ రెడ్డి అప్పటికి భగీరథ చేస్తున్నాడు. సత్యనారాయణ రెడ్డి క్యాజువల్గా చెప్పాను, తను ప్రొడ్యూసర్ అని చెప్పలా. తను చాలా ఎగ్జైట్ అయ్యాడు. సత్యనారాయణ తెలుసు కదా మీకు, చాలా ప్యాషనేట్గా ఉంటాడు, సినిమా అంటే ఇష్టం అతనికి, పైగా నేనంటే చాలా ఇష్టం. సో ఈ కథ అతను బాగా నచ్చి ఇది మనం చేద్దామని అన్నాడు. తనంతట తను మనం చేద్దాం అనేటప్పటికి నాకు చాలా సంతోషంగా అనిపించింది. తను అంటే విష్ణు హీరోగా చేద్దాం అన్నప్పుడు తను ఇమ్మీడియట్గా ఏం ఆలోచించకుండా తను ముందుకు వచ్చాడు. అలా ఆ సినిమా స్టార్ట్ అయింది. అలా సత్యనారాయణ రెడ్డి ఇచ్చిన ప్రోత్సాహంతో ఆ సినిమా స్టార్ట్ అయింది. అయితే ఆ తర్వాత మీకు తెలుసు కదా కొన్ని తనకి అంతకుముందు సినిమా అతను కొంచెం ఇబ్బంది పడ్డాం ఫినాన్షియల్గా. దానివల్ల ఇబ్బంది పడ్డాడు. చాలా క్రైసిస్ వచ్చినప్పుడు నేను అంత నమ్మాను ఆ సినిమాని. అలాగే సత్యనారాయణ రెడ్డి నమ్మాడు. కానీ సత్యనారాయణ రెడ్డి కొంచెం అలాంటి పరిస్థితి రావటం వల్ల తన ఇంటెన్షన్ చాలా మంచిది, నా కెరీర్ బాగుండాలని ఎక్కువ కోరుకునే మనిషి సత్యనారాయణ రెడ్డి. సో నాకు చాలా ముందుకు వచ్చే సినిమా స్టార్ట్ చేశాడు. కాకపోతే ఏమైంది, ఆ ప్రాబ్లమ్స్ అలా రావటం వల్ల ఆ సినిమా నేను అంత నమ్మి ఉండటం వల్ల, పైగా సత్యనారాయణ నా ఫ్రెండ్ అయి ఉండటం వల్ల, నేను ప్రొడ్యూసర్ని కాకపోయినప్పటికీ కూడా నేను కొంచెం భుజాన్ని వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఏ స్టేజ్లో మీరు భుజాన్ని వేసుకోవాలి? అప్పటికి ఒక 28-29 డేస్ షూట్ జరిగింది. ఓకే, ఆ టైంలో ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత అది ఆగకూడదని నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. ఒక ప్యాషన్ అంటే చాలామంది అప్పుడు నేను స్టార్ట్ చేసి వెళ్తూ ఉన్నాను. సత్యనారాయణతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నాను. సత్యనారాయణ పాపం తను హెల్ప్లెస్గా ఉన్నాడు, బట్ సంతోషిస్తున్నాడు. బట్ ఈ సినిమా చాలా బాగుంటుంది నాకు ఎప్పుడు ఇచ్చేలాగే తను ఎప్పుడు బూస్ట్ ఇస్తూ వస్తూ ఉన్నాడు. అట్లా వెళ్తూ ఉంది. మ్యాక్సిమం దాన్ని 94 డేస్ షూట్ చేశాను ఆ సినిమా, కొంచెం పర్ఫెక్షన్ కోసం అని చెప్పేసి. ఇంకా నాకు ప్రొడ్యూసర్ లేడు కదండి, ఇంకా ప్రొడ్యూసర్ అంటే నేనే ఉన్నాను. అలా సత్యనారాయణ వెనకాల ఉన్నాడు. ఆవిడ ఫైనల్గా పాపం సత్యనారాయణ మళ్ళీ ఒక సిచ్యువేషన్లో కనుక నా వాళ్ళు కూడా ఇంకా అవ్వటం లేదు అని అనుకున్నప్పుడు మళ్ళీ తను వచ్చి అలా ఇద్దరం కలిసి దాన్ని ఫినిష్ చేసాం. నన్ను చేస్తున్నప్పుడు చాలామంది డిస్కరేజ్ చేస్తుండేవారు, ఏంటి నువ్వు పెడుతున్నావు, ఈ సినిమా రిలీజ్ అవ్వదు, దాని అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీని ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఆబ్వియస్గా. సో ఎంతమంది ఎన్ని డిస్కరేజ్ చేసినా నేను ఆ సినిమాని ఫినిష్ చేయాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను. ఆ కాపీ నేను చూడాలనుకున్నాను. అట్లాగే ఆ సినిమాని కంప్లీట్ చేయడం జరిగింది. కంప్లీట్ చేసిన తర్వాత ప్రొజెక్షన్ చేయటం చూసిన వాళ్ళందరికీ విపరీతంగా నచ్చటం, ఆ సినిమాకున్న హర్డిల్స్ అన్నింటినీ కూడా ఆ సినిమా అనే క్లియర్ చేసుకుంటూ అలాగా వెలుగు చూసింది ఆ సినిమా.